హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా పాలిటీకి సంబంధించిన ఒక 2 అంశాల గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటిది న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష ఈ న్యాయ సమీక్ష అనే అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. న్యాయ సమీక్ష అనే అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయింది. సుప్రీంకోర్టుకున్న అధికారాలలో న్యాయ సమీక్ష అనేది ఎంతో ప్రముఖమైంది. సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలలో న్యాయ సమీక్ష అనేది ఎంతో ప్రముఖమైంది. అసలేంటి న్యాయ సమీక్ష అంటే? న్యాయ సమీక్ష అంటే శాసనసభ లేదా పార్లమెంట్, శాసనసభ కానీ పార్లమెంట్ కానీ చేసిన శాసనాలు, కార్యనిర్వాహక వర్గం జారీ చేసిన ఆదేశాలు ఏవైనా కానీ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే దాన్ని కొట్టివేసే అధికారాన్ని న్యాయ సమీక్ష అంటారు. రాష్ట్రంలో శాసనసభ కావచ్చు, కేంద్రంలో పార్లమెంట్ కావచ్చు, వీరు చేసిన చట్టాలు, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే దానిని కొట్టివేసే అధికారాన్ని న్యాయ సమీక్ష అంటారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 1976వ సంవత్సరంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించింది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ 1977 ద్వారా న్యాయస్థానాలు గల న్యాయ సమీక్ష అధికారాన్ని తిరిగి పునరుద్ధరించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ ద్వారా 1977లో న్యాయస్థానాలకు తిరిగి న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ న్యాయ సమీక్ష గురించి. ఇంకో టాపిక్ వచ్చేసి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లీగ్. ఈ పిల్ అనే అంశాన్ని కూడా మనం అమెరికా నుంచే గ్రహించడం జరిగింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదా పిల్ మనం అమెరికా నుంచి తీసుకున్నాం. న్యాయ సమీక్షను కూడా అమెరికా నుంచే తీసుకున్నాం. నోట్ దిస్ పాయింట్. సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వివాదంలో భాగస్వామికి మాత్రమే హక్కు ఉంటుంది. మనం కోర్టుకు వెళ్ళాలి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉండాలి. మనం మాత్రమే వెళ్ళి మన యొక్క కేసుని, మన యొక్క సమస్యని వాళ్ళకి వివరించుకునే అవకాశం ఉంది. అయితే ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి కూడా మన తరపున కోర్టులో కేసు వేయచ్చు. ఇదే పిల్. సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వివాదంలో భాగస్వామికి మాత్రమే హక్కు ఉంటుంది. దీనిని లోకస్ స్టాండే అంటారు. లోకస్ స్టాండే. బాధితుడు మాత్రమే లేదా భాగస్వామికి మాత్రమే లోకస్ స్టాండే అనే విధంగా మనకు అవకాశం ఉంటుంది. అయితే 1980 తర్వాత సుప్రీంకోర్టు నూతన శకానికి శ్రీకారం చుట్టింది. వివాదాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా న్యాయస్థాన జోక్యాన్ని కోరవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. భాగస్వామి మాత్రమే కోర్టుకు అప్లై చేస్తే లోకస్ స్టాండే. భాగస్వామి కాకుండా సంబంధం లేని వ్యక్తి కూడా పిల్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. దీనినే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిఎన్ భగవతి, ఏఆర్ కృష్ణ అయ్యర్ వీరిద్దరి చొరవ వల్ల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావన ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిఎన్ భగవతి మరియు ఏఆర్ కృష్ణ అయ్యర్ వీరిద్దరి చొరవ వల్ల పిల్ అనే భావన ప్రచారంలోకి వచ్చింది. పిల్ను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ 2 కోర్టుల్లో మాత్రమే దాఖలు చేయవలను. ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెల్. పిల్ను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ 2 కోర్టులలో మాత్రమే మనం వేయగలం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. Don't forget to like, don't forget to subscribe.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి.